ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ విద్యార్థులకు సంబంధించిన ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అయితే మనకి విడుదలైంది. అండ్ టోటల్గా బీటెక్ కానీ, ఫార్మసీకి సంబంధించి కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏకి సంబంధించి కానీ ఒక కాలేజ్ నుంచి వేరే కాలేజీకి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే మనకి కంప్లీట్గా నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సబ్జెక్ట్ అనేది చూసుకోవచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ సెక్షన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు, అలాగే ఆర్కిటెక్చర్ విద్యార్థులు, ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్కి సంబంధించిన 2025-26 సంబంధించిన ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ టు అనదర్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి సంబంధించిన మనకి కంప్లీట్గా అయితే రిలీజ్ చేశారు. అయితే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరు వెళ్ళొచ్చు, ఎవరు మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆన్లైన్కి సంబంధించిన యొక్క ఫీజు పేమెంట్ మనకి డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ని ట్యాప్ చేసుకొని ఇక్కడే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు. ఇక్కడ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా స్టూడెంట్ మాన్యువల్కి సంబంధించి కానీ, స్టూడెంట్స్ నోటిఫికేషన్కి సంబంధించి కానీ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? సో ఒక్కసారి మీకు కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ప్రాసెస్ అనేది కూడా మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ అనేది మనకి ఈ మంత్ జూన్ 16న స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ అనేది 31 జూలై వరకు అయితే టైం ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ఓ సర్టిఫికేట్ అంటే ఒక కాలేజ్ ఏదైతే ఉంటుందో మీ కాలేజ్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరున్న కాలేజు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు కాలేజీకి నుంచి వెళ్ళడానికి అనేది ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే ఉంటారు. ఇది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆగస్ట్ 14th లోపు మీరు సబ్మిట్ చేయాలి. ఓకేనా? లాస్ట్ డేటు. ఇంకా ప్రాసెసింగ్ ఫీ అనేది 2000 రూపీస్ అనేది అయితే మనకు ఉంటుంది. పేమెంట్ డైరెక్ట్గా మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్ షల్ బి ప్లేస్డ్ అండర్ నోటిఫికేషన్లోనే మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ బై ద స్టూడెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒరిజినల్ కాపీ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్ అంటే మీకు మెడికల్ సంబంధించి కానీ మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీ క్యారీ చేయాలి. లేదు మీ పేరెంట్స్ ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారో ఒక డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ ఎవరైతే ఉంటారో జాబ్కి సంబంధించి కానీ సో అలాంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్కి సంబంధించిన అదైనా క్యారీ చేయాలి. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి అండర్టేకింగ్ సైనడ్ బై ద స్టూడెంట్ అండ్ పేరెంట్ అండర్టేకింగ్ ఫామ్ అయితే ఉంటుంది, అది కూడా మీరు క్యారీ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ రిసిప్ట్ ఇది ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా పేమెంట్ రిసిప్ట్ అని ఉండాల్సి ఉంటుంది. పేమెంట్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ బై ద కాలేజ్ త్రూ అవుట్ వెబ్ అప్లికేషన్ అంటే డాక్యుమెంట్స్ అని అయితే మీరు కాలేజీలో సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒరిజినల్ ఎన్ఓసి సర్టిఫికేట్ స్టార్టింగ్లో చెప్పాను. తర్వాత మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ హూ హ్యావ్ టు సబ్మిట్ ఇన్ ద ఫాలోయింగ్ త్రూ అవుట్ కాలేజ్ లాగిన్ నుంచి కూడా మనకి కంప్లీట్గా ఈ డీటెయిల్స్ పంపించాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు బ్రాంచ్ వైజ్ అన్ఫిల్డ్ వేకెన్సీ ఇవన్నీ కూడా కాలేజీ నుంచి త్రూఅవుట్ కాలేజీ నుంచి పంపిస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ రెస్పాన్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. రీజన్స్ అనేది చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అంటే మనకి ఎవరెవరికి స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వకపోయినా, అండ్ స్టూడెంట్స్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ చేయకపోయినా ఇలాంటి సందర్భాల్లో మీకు ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీ ట్రాన్స్ఫర్ అనేది జరగదు అని చెప్తున్నారు అనమాట. అయితే ఒక్కసారి మీకు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలిజిబిలిటీస్కి సంబంధించి గైడ్లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులు, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్ వీళ్ళు అయితే మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజ్ టు యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అండ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రైవేట్ అంటే యూనివర్సిటీ కాలేజెస్ ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వీళ్ళు ప్రైవేట్కి వెళ్ళచ్చు. ప్రైవేట్ కాలేజెస్ అయితే యూనివర్సిటీకి అయితే రావడానికి అయితే ఉండదు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు అన్నీ కూడా డీటెయిల్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కింద రిసిప్ట్స్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ స్టూడెంట్స్ ఫామ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసేసారు ట్రాన్స్ఫర్లో. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ నాన్ ఆటోనమస్ కాలేజ్ నుంచి ఆ యొక్క నాన్ ఆటోనమస్ కాలేజీలో మాత్రమే ఆటోనమస్ నుంచి ఆటోనమస్కి వెళ్ళాలన్నా ప్రైవేట్కి వెళ్ళాలన్నా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకు ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చూసుకోవచ్చు. నాన్ ఆటోనమస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది చెక్ చేసుకోండి. స్టెప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఏ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ముందుగా మన నోటిఫికేషన్లో చూసుకోవచ్చు మనకి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేస్తారు. పేమెంట్ అనేది అక్కడ మీ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకుంటారు. పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఏదైతే ఉందో ఆ లాగిన్ ఓపెన్ చేస్తారు. లాగిన్లో అగైన్ మీ పాస్వర్డ్ అనేది రీసెట్ అనేది చేసుకొని మెయిల్కి అనేది వస్తుంది. రీసెట్ చేసుకొని
రీసెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అగైన్ లాగిన్ అవుతారు. అంటే యూజర్ నేమ్ అనేది ఇచ్చుకొని తర్వాత పాస్వర్డ్తో మీ డీటెయిల్స్ లాగిన్ అవుతారు. నెక్స్ట్ మీ ఫిల్ డీటెయిల్స్ అంటే కంప్లీట్గా మీ యొక్క డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఎక్కడ చదువుతున్నారు, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేము, అండ్ అప్లేటెడ్ కాలేజా లేదా ఏ కాలేజీకి సంబంధించి, అంటే మీరు యూనివర్సిటీ కాలేజా, ఇవన్నీ కోర్స్ ఏంటి అండ్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ, బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ అండర్టేకింగ్ ఫామ్ ఫర్ సబ్మిషన్ డౌన్లోడ్ చేసుకొని అండర్టేకింగ్ ఫామ్ అనేది అది మీ కాలేజీ నుంచి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ట్రాన్స్ఫర్కి సంబంధించి అప్లై చేసుకొని అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా? సో డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2000 పేమెంట్ అనేది చేస్తారు. 2000 పేమెంట్ మీ పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి ఇలా మీకు చూపిస్తుంది కదా స్క్రీన్ మీద. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. పేమెంట్ రిసిప్ట్ వచ్చిన తర్వాత మనకు అప్లై ట్రాన్స్ఫర్ అనేది చూసుకోవచ్చు. ఈ అప్లై ట్రాన్స్ఫర్ తర్వాత ప్రొసీడ్ టు ట్రాన్స్ఫర్ అనేది ఏదైతే ఉంటుందో మీ యొక్క అండర్టేకింగ్ ఫాము అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే లైక్ మీ మెడికలా లేదా పేరెంట్ ట్రాన్స్ఫరా ఏదైనా అప్లోడ్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ మీ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే ఎన్ఓసి సర్టిఫికేట్, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా సబ్మిట్ ఇచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ ఈ విధంగా చూపిస్తుంది. ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత మీ అప్లైడ్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. అప్లై అయిపోయిన తర్వాత మనకి ఎలిజిబుల్ నెక్స్ట్ మనకి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మీకు ట్రాన్స్ఫర్ ఇవ్వాలనేది కూడా చూపిస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆఫ్టర్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నాట్ అప్లైడ్ ఫర్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనకి చూసుకోవచ్చు స్టూడెంట్ స్టేటస్ ఇండికేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ ఏమైనా రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అని చూపిస్తుంది. అప్రూవ్డ్ అంటే అప్రూవ్డ్ వస్తుంది. ఇలా మీ అంతటికి మీరే ఇది ఆగస్టు వరకు మనకి టైం ఉంది కాబట్టి ఆగస్టు వరకు మనకి ఎలాంటి అప్డేట్ అయితే రాదు. ఇక్కడే మీరు లాగిన్లోనే యూజర్ నేము ఇవన్నీ కూడా చెప్పాను కదా, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మీకు చెప్పాను. స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లోనే ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకుంటారు. యూజర్ నేమ్ ఇవన్నీ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు. ఇక్కడే మీకు సేమ్ ఇవన్నీ కూడా మీ అంత మెడికల్ ప్రొఫార్మా కూడా మనకి ఇక్కడ చూసవచ్చు. మెడికల్ ప్రొఫార్మాకి సంబంధించి కూడా మనకి ఇచ్చారు. ఈ మెడికల్ ప్రొఫార్మా డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సీల్ వేసుకొని ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయాలి. చూసుకోవచ్చు కదా, అవి డీటెయిల్గా గుర్తుపెట్టుకోండి. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు, లేదా మీ యొక్క కాలేజీ యొక్క ప్రిన్సిపల్స్ కానీ లేదా స్టాఫ్ని కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో సైడ్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.